శివుడు బ్రహ్మ యొక్క 5వ తలని నరకడం వల్ల శివుడికి బ్రహ్మహత్యా దోషం అంటుకుంటుంది. దీనివల్ల బ్రహ్మ తల శివుడి చేతికి అంటుకుని ఎంతకీ వదలదు. అప్పుడు శివుడు అగ్నిదేవుణ్ణి పిలిచి బ్రహ్మతలని కాల్చేయమని చెప్తాడు. కాని అగ్నిదేవుడు ఎంత ప్రయత్నించినా బ్రహ్మ కపాలాన్ని కాల్చలేకపోతాడు. అప్పుడు పార్వతీదేవి శివుడిని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి సంప్రదించమని అడుగుతుంది. విష్ణుమూర్తి శివుణ్ణి ఆ కపాలంలో భిక్షాటన చెయ్యమని చెప్తాడు. ఎక్కడైతే ఆ కపాలంలో భిక్ష నిండుతుందో అప్పుడు తనకి అంటిన దోషం పోతుంది అని చెప్తాడు. దాంతో శివుడు అన్ని ప్రదేశాలు తిరుగుతూ భిక్షాటన చేస్తాడు. ఎవరు ఎంత భిక్ష వేసినా కపాలం మాత్రం నిండదు. అలా తిరుగుతూ తమిళనాడులో తిరుకందయ్యూర్ అనే ప్రదేశానికి వస్తాడు. అక్కడ స్థల పెరుమాళైన విష్ణుమూర్తి మహాలక్ష్మిని పంపించగా లక్ష్మీదేవి భిక్ష కింద సిరి సంపదలను ఆ కపాలంలో వేస్తుంది. వెంటనే ఆ కపాలం నిండిపోయి శివుడి చేతిలో నుంచి కింద పడిపోతుంది. అలా శివుడికి పట్టిన బ్రహ్మహత్యా దోషం వదిలిపోతుంది. ఈ ప్రదేశంలో శివుడు బ్రహ్మ శిరకందేశ్వరుడు అనే పేరుతో అక్కడే నిలిచిపోతాడు.